నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని వెలికితీసి వారి ఉన్నతికి కృషి చేసేలా బాలోత్సవ కార్యక్రమానికి రూపకల్పన చేయడం అభినందనీయం. బహుమతి ప్రధానోత్సవంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ వెల్లడి. హిందూ సమాజంపై జరుగుతున్న దాడుల పట్ల హిందూ సమాజం చైతన్యవంతులు కావాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ర్యాలీలో హిందూ సంఘాల ప్రతినిధుల పిలుపు. కుమ్మరి వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. పాలకులకు పాలెంపల్లె కుమ్మరుల వినతి. విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని వెలికితీసి వారి ఉన్నతికి పాటుపడేలా కృషి చేసేలా బాలోత్సవ్ కార్యక్రమానికి రూపకల్పన చేయడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కొనియాడారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలోత్సవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు కడప నగరంలోని ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మాట్లాడుతూ బాలోత్సవ్ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు నిర్వహించి చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికి తీయడం జరిగిందన్నారు. ఇలాంటి పోటీలను నిర్వహించిన బాలోత్సవ్ కమిటీ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో వారు ఉన్నత స్థానాలకు చేరుకోగలరని తెలిపారు. భవిష్యత్తులో కూడా చిన్నారులను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. అనంతరం బాలోత్సవ్ కమిటీ ప్రతినిధులు కార్యక్రమ ప్రాధాన్యతను తెలియజేస్తూ తమకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థులు ఇంకా తల్లిదండ్రులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారు నెక్స్ట్ షేక్ రౌషని రజియా సుల్తానా గేడా. సార్ ఎంత లేట్ అయినా నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ పి మన్విత. ఎస్ఏ రైటింగ్ తెలుగు సీనియర్. ఈరోజు 78th ఇండిపెండెన్స్ డేకి సంబంధించి కొన్ని ఏర్పాటు చేసిన కాంపిటీషన్స్కి అవార్డ్ సెరమనీ కోసం ఇక్కడ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్కి రావడం జరిగింది. సో ఇక్కడ దాదాపు 30 స్కూల్స్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో పాటు వచ్చి ఉన్నారు. సో ఇక్కడ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, పెయింటింగ్ కాంపిటీషన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ చేశాము. సో అందరూ పిల్లలకి కూడా ఇండిపెండెన్స్ డేకి సంబంధించి ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా వాళ్ళ రైట్స్ గురించి, వాళ్ళ డ్యూటీస్ గురించి ఖచ్చితంగా తెలియాలి. మన ఫ్రీడమ్ ఫైటర్స్, లీడర్స్ ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరం ప్రతిరోజు మనం మన దృష్టిలో ఉంచుకోవాలి, మనం గుర్తు పెట్టుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మనం మన పని చేయాలి. ముందుకి అందరూ పిల్లలకి ముందుకి వెళ్ళడానికి కూడా కొంచెం మోటివేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న టీచర్స్ ద్వారా మన డిఓ గారు కూడా వచ్చి ఉన్నారు. అందరికీ ఒక మెసేజ్ కూడా ఇవ్వడం ఈరోజు జరిగింది. థ్యాంక్ యూ. పురస్కరించుకొని ఈ మా బాలోత్సవం కమిటీ ఆగస్టు మొదటి వారంలో కొన్ని పోటీలు కండక్ట్ చేసింది. తదనంతరం కూడా అంటే ఆ రోజు ఆగస్టు 15 అంటే అందరూ కూడా అదే వేడుకల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి
ఆగస్టు 18న మళ్ళీ ఈరోజు దేశ నాయకుల విచిత్ర వేషధారణ కాంపిటీషన్తో ఈరోజు ఇక్కడ కండక్ట్ చేసాము. కండక్ట్ చేసిన తర్వాత మన దాదాపు ఒక 200 మంది 300 మంది పేరెంట్స్ పిల్లలు అందరూ కలిపి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. మన జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ గారు చీఫ్ గెస్ట్గా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తర్వాత మన ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, ఎంఈఓ గారు, వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని గ్రేస్ చేశారు. పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయటమే ఈ బాలోత్సవం తాలూకా ప్రముఖ ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే మా బాలోత్సవ కమిటీ, మా రాహుల్ గారు అయితేనేమి, గోపాల్ గారు అయితేనేమి, మా సార్ మన ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ అయితేనేమి, మొత్తం అందరం కూడా ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాం. దానికి తల్లిదండ్రులు కూడా మరింత ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమంలో పిల్లల్ని ఈ చదువుకి ఇంపార్టెన్స్ కాకుండా మిగతా విషయాల్లో కూడా పోటీల్లో కూడా ముందుకు రాగలిగితే వాళ్ళ తాలూకా భావ ప్రకటన స్వాతంత్రాన్ని మనం కాపాడినట్టు వాళ్ళు మరింత స్వేచ్ఛగా ఆలోచించగలిగి ఉన్నత శిఖరాలకు వెళ్తారు. ఒక ఇంజనీరో డాక్టరో కావడం లక్ష్యం కాదు. చూడండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్, యంగ్ డైనమిక్ ఆఫీసర్ మాట్లాడితే ఎంత సైలెంట్గా ఉన్నారు. అట్లాగే వాళ్ళు కూడా ఇక అనేక రంగాల్లో యువతని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఖచ్చితంగా ఈ పిల్లల్ని మనం చాలా కాపాడుకోవాలి. గ్యారంటీగా కాపాడుకోవాలంటే వాళ్ళని కనీసం వారంలో ఒక రోజులో ఒక గంటైనా స్వేచ్ఛగా ఏదైనా చిత్రరచన కానీ, ఒక రచనా వ్యాసంగం కానీ ఏదైనా జరిగేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించండి. దయచేసి తల్లిదండ్రులందరికీ మా బాలోత్సవం కమిటీ తరఫున ఇదే మా విజ్ఞప్తి. ధన్యవాదాలు. పేరు రాజశేఖర్ రాహుల్, కడప బాలోత్సవం ప్రధాన కార్యదర్శి. కడప బాలోత్సవము పిల్లల్లో ఉండే సృజనాత్మక శక్తిని బయటికి తీసేదానికోసము ప్రతి నెల కానీ 2 నెలలకు ఒకసారి కానీ ప్రోగ్రాములు నిర్వహించాలనుకున్నాం. మొట్టమొదట నవంబర్ చిల్డ్రన్స్ డే నుంచి ప్రారంభించి తర్వాత పెద్ద ఎత్తున సెయింట్ జోసెఫ్ మర్యాపురం స్కూల్లో కడప బాలోత్సవంను నిర్వహించడం జరిగింది. ఈ కడప బాలోత్సవంలో దాదాపు 5,000 మంది పిల్లలు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఇప్పుడు వ్యాసరచన మరియు డ్రాయింగు, ఫ్యాన్సీ డ్రెస్సు ఇటువంటివన్నీ కూడా నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపు 700 మంది పిల్లవాళ్ళు పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు ఇవ్వడం అయితేమి, వాళ్ళకు స్నాక్స్, భోజనాలు ఇటువంటివన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మర్లో శిక్షణ ఇచ్చాము డ్రాయింగ్ సంబంధించి. అదేవిధంగా అభ్యుదయ గీతాలు నేర్పించాము. ఆ గీతాలు ఇవన్నీ కూడా పిల్లలు ఇప్పుడు పాడి డ్రాయింగ్లో మంచి మెలకువలు నేర్చుకొని కొనసాగుతున్నారు. ఈ విధంగా ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం చేయాలని నిర్ణయించుకున్నాము. దీనికి మిగతా ప్రొఫెసర్లు, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, మా మేడమ్స్ అంతా కూడా సహకరించి ముందుకు పోతున్నాం. ఈ విధంగా పిల్లల్లో ఉండే కోకరికులర్ యాక్టివిటీస్ ఎందుకు అవసరం అంటే, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఇటువంటి పరీక్షలకు మామూలు వాళ్ళ నాలెడ్జ్తో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ ఏమున్నాయని అడగడం జరుగుతుంది. ఆ యాక్టివిటీస్ సంబంధించి వాళ్ళ సర్టిఫికెట్లు చూసి వాళ్ళు 1 పాయింట్ 2 పాయింట్లలో తేడాలతో ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు కూడా చాలామంది మాకు వచ్చి చెప్పడం జరిగింది. దానికోసం ఇవి పెద్ద ఎత్తున నిర్వహించాలని, పిల్లల్లో ఉండే ఉత్సాహాన్ని, చదువుకు ఇంకా ఇంప్రూవ్ అయ్యే దానికోసం ఈ పోటీలు ఇవన్నీ ఉపయోగపడతాయని మేము కడప బాలోత్సవ కమిటీ తరఫున అనుకుంటున్నాం. సునీత, కడప బాలోత్సవం ట్రెజరర్. ఈరోజు పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటకు తీయడానికి, తర్వాత వాళ్ళ ఆలోచన దృక్పథాన్ని మెరుగుపరచడానికి ఆటలు కానీ లేకపోతే వేరే అదర్ యాక్టివిటీస్ ఏమీ లేకుండా పిల్లలు ఒక చదువుతోనే కార్పొరేట్ కళాశాలలు సాగుతున్నాయి. వాళ్ళల్లో ఉన్నటువంటి అదర్ యాక్టివిటీస్ని అంటే డ్రాయింగ్ కావచ్చు, సాంగ్స్ పాడడం కావచ్చు, ఏకపాత్రాభినయాలు కావచ్చు, తర్వాత సింగింగ్ కావచ్చు, మట్టితో బొమ్మలు చేయడం కావచ్చు, రకరకాల అంశాలతో కూడినటువంటి అంశాలను పిల్లలకు పరిచయం చేస్తూ వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడం కోసం ఈ బాలోత్సవాన్ని నిర్వహించడానికి పూనుకున్నాము. గత సంవత్సరం డ్రాయింగ్ కాంపిటీషన్లో 1000 మంది పైగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి డ్రాయింగ్, వ్యాసరచన వీటన్నిటికి సంబంధించి 780 మంది, ఇక్కడ ఈరోజు విచిత్ర వేషధారణ కాంపిటీషన్లో ఒక 50 మంది చిల్లర పిల్లలందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ను బయటికి తీసుకురావడమే. అంటే ఒక ఒత్తిడి లేనటువంటి ప్రపంచాన్ని వాళ్ళకి ఇవ్వాలి.
వాళ్ళు ఒక ఆనందకరమైనటువంటి భవిష్యత్తును ఉండాలని చెప్పేసి ఈ బాలోత్సవం నిర్వహిస్తున్నాము. దీంట్లో చాలామంది పెద్దలు మాకు అనుకూలంగా స్పందిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం వాళ్ళు, వైవి యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు, తర్వాత మా మిత్ర బృందము, తర్వాత టీచర్స్, తర్వాత డ్రాయింగ్ మాస్టర్లు, మహిళలు అందరూ కూడా ఒక మంచి దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అభినందించి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కూడా మేము దీన్ని కొనసాగించదలుచుకున్నాము. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కుమ్మరి వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకునే చర్యలు చేపట్టాలని పాలెంపల్ల కుమ్మరులు కోరుతున్నారు. వినాయక చవితి పండుగ రానున్న నేపథ్యంలో సిటీ కేబుల్ డిజిటల్ నెట్వర్క్ బృందం కడప నగర శివార్లలోని పాలెంపల్ల గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా విగ్రహాల తయారీదారులు మాట్లాడుతూ తమ ప్రాంతంలో 300 నుంచి 400 కుటుంబాలు శాలివాహన కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. ఇక్కడ మట్టితో తయారు చేసిన వివిధ వస్తు సామాగ్రి పలు ప్రాంతాలకు రవాణా జరిగేదన్నారు. అయితే వినాయక చవితి పండుగ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి పలువురు వ్యాపారులు, విగ్రహ తయారీదారులు ఇక్కడికి వచ్చి ఆకర్షణీయమైన పిఓపి విగ్రహాలను రూపొందిస్తున్నారన్నారు. మార్కెట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల రాకతో మట్టి వినాయక విగ్రహాలకు డిమాండ్ లేకుండా పోయిందన్నారు. అనేక హానికరమైన రంగులతో తయారు చేసిన విగ్రహాల ముందు మట్టి విగ్రహాలు ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నాయన్నారు. హానికరమైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిర్వహణకు నిషేధించినప్పుడే తమకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని వారు తెలిపారు. గత మున్సిపల్ కమిషనర్ కొంతమేర తమకు అనుకూలంగా పనిచేశారని, ఆయన బదిలీ కావడంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో తమను ఆదుకునే చర్యలు చేపట్టాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిషేధించాలని కోరారు. బలరాముడు, మేము మట్టి విగ్రహం చేస్తుంటాము. మాకు ఏమి ఈ రాజస్థానాలు వచ్చి మాకు పిఏపి బొమ్మలు చేస్తా, మాకు ఏం గిరాకీ లేదు, మాకు గవర్నమెంట్ ఏం సహాయం చేయలేదు, మాకు పెట్టుబడి కూడా రావడంలే. వాళ్ళు రాజస్థానాలు లేకుండా పిఏపి బొమ్మలు లేకుండా చేసేగినా మాకు ఏమన్నా ఉండొచ్చు. అంటే వాళ్ళు ఉంటే గినా ఇక్కడ కడపలో ఉన్నాయంటే మాకు పరిస్థితి ఇంతే. నెలలు ఉన్నాయి, మా జీవనం కూలి పని చేసిందే బాగుంటుంది ఈ మట్టి పని కంటే. వాళ్ళు ప్రభుత్వం ఏం మాకు మేలు చేయడంలే. ఏం చేస్తాము, మాకు పని తప్పదు, మాకు తప్పదు. 50 ఏళ్ళ నుండి మేము కులిబుట్టి మేము 100 కుటుంబాలు ఉన్నాం. ఏం ఇంతే మా పని చేసుకోవాలంతే. ఏం ఆధారం ఏమలే ప్రభుత్వం కూడా. సంవత్సరం మళ్ళీ కొనలు వేసుకుంటాం, బాణాలు చేసుకుంటాం. ఈ వృత్తిలో ఇప్పుడు వేస్తాము, మళ్ళీ బాణాలు చేసుకుంటాం. కాలం ఏం మాకు ప్రభుత్వం ఏం చేయడం లేబ్బా. జగన్ ప్రభుత్వం ఏం చేయడం, ఈ చంద్రబాబు వచ్చాడు, ఈ ప్రభుత్వం చేస్తాడు, ఏం చేయడం. చంద్రబాబు లేదు, అందుబాటు లేదు. టిప్పు 5,000 పెట్టి కొనుక్కోవాలి ట్రాక్టర్ వచ్చి. ఏం గిట్టుకోవాలి. ఈ బొమ్మ ఒకటి ఇది వచ్చి 30 రూపాయలు చెప్పిన కూడా ఏంటి కింద చాలా బాగుంది. పిఓ బొమ్మలు బాగున్నాయి, దాంట్కి లెక్క పెడతారు కానీ దీంట్కి లెక్క పెట్టడంలే. ప్రభుత్వం కోరుకుంటే ఏమి చేయడం మా కుమ్మరాలకు ఏం చేయడం లే. అన్నీ అందరికీ చేస్తారు కానీ మా కుమ్మరాలకు ఏం చేయడం లే ఇంతవరకు. ఈ మన చంద్రబాబు ఏమైనా చేస్తాడా, పవన్ కళ్యాణ్ ఏమన్నా ఈసారి చేస్తాడు. నమ్ముకోండి అలా ఉంది. అందరికీ నమస్కారం. మాది పాలంపల్లె శాలివాహన సంఘము కుమ్మరవాళ్ళము. మేము మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాము. 35 ఏళ్ళు చేపట్టి మట్టి దొరకడంలో మేము సంవత్సరానికి ఎంత లేదన్నా 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడతాము. 1,00,000 రూపాయలకు 50,000 కూడా పెట్టుబడి రావడంలే. అసలు మాకు నష్టం తప్ప నుంచి లాభమే లేదు. ఉపయోగము 5 ఏళ్ళ నుంచి నష్టము. ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఈ సంవత్సరం, పవన్ కళ్యాణ్. ఈసారన్నా 10 రూపాయలు సంపాదించుకుంటామని మేలు కోరాలని పవన్ కళ్యాణ్కి దండాలు పెడతాను. అసలు కమిషనర్ ఉంటే పోయిన సంవత్సరం బాగా మేలు చేసిపోయినాడు. మైసూరు ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. ఆయన ఉంటే ఎంతలైనా కుటుంబానికి 30,000 సరికైనా ఇప్పించి బాగుపడి చేసినాడు. మైసూరు వేరే మేడం వచ్చాదంటే ఆ మేడం ఉన్న కనుగరించి చేసే మేలే. ప్లాస్టర్ ప్యారిస్ చేసింటే మేము సంవత్సరానికి ఎంతలైనా 1,00,000 రూపాయలు ఆదాయం తెచ్చుకుంటాం 6 నెలలకు ఒకసారి. దీని మటుకు సాయం చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాము. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోవడంలే. ఊరికి వచ్చినారు కానీ పదవిలో గెలుస్తాడని మేము నమ్మకంతో గెలిపించినాము. అయినా కానీ ఆయనకి ఏం ఉపయోగం లే. కమిషనర్ అన్నా మీరు ఎవడైనా చేసిపోయినాడు. ఈ సంవత్సరం ఏం చేసినాడు, మాకేం ఉపాధి పథకాలు ఏం లే.
కుమ్మర సంఘం అని ఏం ఉపయోగం లే. ప్రతి ఒక్క కులానికి అందరికీ ఇచ్చినారు, కుమ్మర శాఖలు అందరి వాళ్ళకి ఇచ్చినారు. కానీ మాకు మటుకు కుమ్మర వాళ్ళకి చక్రాలే మిషన్లే ఏం లేకుండా చేసినారు. ఈ సంవత్సరం అన్నా లోన్లు ఇస్తారని మేము బాధపడతాము. కనుకరించి గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని అనుకుంటాం. మట్టి విగ్రహాల సంవత్సరం 5 ఏళ్ళ నుంచి తమిళనాడు నుంచి వచ్చాను. తమిళనాడు కూడా నిషేధించినారు. ప్లాస్టిక్ బ్యారీస్ నిషేధించినంత వరకు మట్టి విగ్రహాలు సేల్ కావు. మట్టి విగ్రహాలు సేల్ కావాలంటే గవర్నమెంట్ శోధన చేసుకోవాలా. ఆయనను కోరుకుంటాను. ఆయన ఇష్టం ఎవరైనా చేసినా మేలే సార్. ఇక్కడ పాలంపల్లె వైఎస్ఆర్ డిస్టిక్లో ఉన్న 50 డివిజన్లో ఉన్న కుమ్మరి వాళ్ళు శాలివాహన తరపున దాదాపు 300 నుంచి 400 వరకు కుటుంబాలు ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ తయారు చేసేదంటే ఓన్లీ మట్టితోనే తయారు చేస్తారు. ఒక మట్టి విగ్రహాలు అయితేనేమి, మట్టి కుండలు అయితేనేమి, మట్టి బాటిల్స్ అయితేనేమి, నెక్స్ట్ మట్టి గ్లాసులు అయితేనేమి, మట్టి కుండీలు అయితేనేమి, చెట్లను సాక్కునే దానికి అయితేనేమి, ఇక్కడి నుంచి మొత్తం అంతా డిస్పోజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమైందంటే దగ్గరికి మన వినాయకుడి పండుగ వచ్చిన తర్వాత ఈ పిఓపి వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు వేసి పెద్ద పెద్ద పెయింటింగ్ కొట్టి పెద్ద పెద్ద డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక్కడ మేము దాదాపు అంటే ఒక 200 సంవత్సరాల పైనుంచి ఇక్కడ మా పెద్దవాళ్ళు ఇక్కడ ఉండి పని చేస్తున్నారు. కాబట్టి మట్టితో చేసేది మాకైతే ఎలాంటి ఆధారం అయితే ఏం లేదు, ఎలాంటిది ఏం పట్టించుకోవడం లేదు. ఒక మేము టిప్పు మట్టి తెచ్చుకొని ఎక్కడన్నా తెచ్చుకోవాలనుకుంటే 4,000 రూపాయలు మాకు టిప్పు, 4,000 5,000 అట్లుంది. ఒక టిప్పు వచ్చేసి 5,000 వరకు ఉంటుంది. కానీ ఆ టిప్పు 5,000 వరకు ఇక్కడ తెచ్చుకున్నా కానీ మాకైతే ఏమంటే మేము కులవృత్తి కోసం ఇక్కడ మేము చేసి అమ్ముకోవాల ఉద్దేశం ఉంది. కానీ ఇక్కడ ఉండే మాకు ఒక పిల్లలు చదువుకునే వాళ్ళైతేనేమి, మేము ఎలాంటి చదువుకున్నా కానీ మాకు ఎలాంటి జాబులు రాలేదు, ఎలాంటి జాబులు లేవు, ఏం లేవు. ఎంతసేపు ఉండే ఇక్కడ మేము ఇదే పని చేసుకుంటూ ఇట్లే జీవిస్తూ ఇట్లే ఉండాలా. కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్లు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి ఎవరైతే ఏం పట్టించుకోవడం లేదు. వస్తారు, చూస్తారు, పోతారు. ఒక దేవుని గడప చెరువులో మట్టి తెచ్చుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడి మేము మట్టి తెచ్చుకోవాలా. కానీ దీన్ని ఎవరు ఇక్కడికి వచ్చి ఎవరు పరామర్శించే వాళ్ళైతే ఎవరు లేరు. చెప్పారు లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు కడపలో ఎలాంటి విగ్రహాలు ఏమి పిఓపి విగ్రహాలు పెట్టమని చెప్పారు. కానీ ఇయర్లీకి ఏమో ఖచ్చితంగా ఏమో పెడుతూనే ఉన్నారు, అదేమో ప్రాసెస్ అవుతానే ఉంది. కానీ మట్టి విగ్రహాలు అనేది ఎవరు పట్టించుకోవడంలే. ఈ మట్టి విగ్రహాలు పట్టించుకోవాలని మరీ కోరుతున్నాను. ఈ మట్టి విగ్రహాలు ఎవరు ఏ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి చేతులెత్తి దండం పెడుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్కైనా కానీ పిఓపి విగ్రహాలు ఎక్కడైనా ఈ కడపలో లేకపోతే ఇక్కడ మేము కుమ్మరి వాళ్ళము కొంచెం కొంచెం బయటకు వస్తాము. కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరు మట్టి విగ్రహాలా ఎందుకు, మనకెందుకు, పిఓపి బొమ్మలు ఉన్నాయి మనకెందుకు అనే చిన్న ఒక లాజిక్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడికి వచ్చి మా మట్టి విగ్రహాలు చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి ఇంకా అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఏమో మన కమిషనర్ సార్ ఏమో దాదాపు ఒక 25,000 వరకు మట్టి విగ్రహాలు ఏమో డిస్పోజ్ చేసిండు మొత్తం అంతా తెలియాలని. కానీ ఈసారి ఎవరు రాలేదు, ఎవరు చూడలేదు. మట్టి విగ్రహాలు అయితే బేస్ ఉన్నాము, ఎవరు రాలేదు. మా పరిస్థితి ఏంది, ఎంతసేపు ఉన్నాయి ఆ పిఓపి విగ్రహాలు, ఆ పెయింటింగ్ బాగుంటాయి, ఇదేంది అంతా చెంకి కొడతారు, అంతా అల్లరల్లరి ఉంటుంది అనే ఒక మాట ఉంటుంది. కానీ అది దానికి వెళ్ళిపోతారు. ఇదేమో ఇక్కడ మట్టి విగ్రహాలు చేసినది తీసపోయి ఈయన నిమజ్జనం చేసేటప్పుడు ఒక చెరువులోనేమి, ఒక బావిలోనేమి, ఒక ఏట్లో కానీ బేస్తే అక్కడ చేపలు అయితేనేమి, జంతువులు ఏం తాగినా కూడా దానికి ఏమో హెల్తీనే ఉంటాయి. హెల్తీ అయితే 100% ఉంటుంది. అదే పిఓపి బొమ్మ వేసారనుకో మనుషులు పోతారు, ఆ తాగిన నీళ్ళు ఉండవు, ఆ తాగిన వాళ్ళు ఎవరు బతకరు. కాబట్టి ఇక్కడ తయారు చేస్తున్న మా దగ్గరకు వచ్చి మీరు కొంచెం చూసి మమ్మల్ని కొంచెం పబ్లిసిటీ చేయాలని కోరుకుంటున్నాను. బంగ్లాదేశ్లో హిందూ సమాజంపై జరుగుతున్న దాడుల పట్ల హిందూ సమాజం చైతన్యవంతులు కావాల్సిన అవసరాన్ని గుర్తించాలని పలు హిందూ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లోని హిందూ దేవాలయాలపైన, హిందూ స్త్రీలపైన, హిందువులపైన జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ హిందువులను చైతన్యవంతులను చేస్తూ హిందూ ఐక్యతా ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీ ఎన్జిఓ కాలనీలోని వెంకటేశ్వర ఆలయం నుంచి 7 రోడ్ల కూడలి వరకు ప్రశాంతయుత వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా హిందూ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు సహించరాని విషయమన్నారు. హిందూ మహిళలపై అఘాయిత్యాలు చేస్తూ వారి ఆస్తులను కబ్జా చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇటువంటి తరుణంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తీరు కారణంగా బంగ్లాదేశ్లోని రోహింగ్యాలు ఇండియాలోకి చొరబడుతూ మన ప్రాంతంలో మారణహోమం అలజడి దేశాన్ని అతలాకుతలం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు.
ఇటువంటి తరుణంలో హిందూ బంధువులంతా ఏకమై ఇలాంటి సంఘటనలు జరగకుండా ఐక్యంగా అడ్డుకోవాలన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వారిని చైతన్యవంతులు చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సహకరించిన హిందూ సంఘాల ప్రతినిధులకు, నగరానికి చెందిన హిందువులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ నాయకులు, నగరానికి చెందిన హిందువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. కులమతాలకు అతీతంగా చాలా శాంతియుతంగా ప్రోగ్రాం జరిగింది. ఇక్కడ ఈ ప్రోగ్రాం మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బంగ్లాదేశ్లో జరిగినటువంటి వివక్ష భారతీయుల మీద అంటున్నాను నేను, ఒక హిందువుల మీదనే కాదు, భారతీయులు అంటే చాలు అక్కడ చాలా అరాచకాలు జరిగాయి, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రతి చోట, నాట్ ఇండియాలోనే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ నిరసన ర్యాలీలు జరగడం చాలా హర్షించాల్సిన విషయం. ముఖ్యంగా ఇటువంటి నిరసన ర్యాలీల వల్ల ఉపయోగం ఏంటంటే నాకు చాలామంది మెసేజ్లు పెట్టినప్పుడు అన్న ఇవన్నీ ఉపయోగమా వీటి వల్ల అని అడుగుతున్నారు కొంతమంది. ముఖ్యంగా యూత్కి చెప్తున్నా, ఇది ఉపయోగమా లేదా అని ఆలోచించే ముందు ఒక విషయం ఆలోచించాలి. మీ వాయిస్ ఏంటో ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? ఇలాంటి విషయాలు, ఇటువంటి ప్రోగ్రామ్స్లో వీలైనంత మంది జనాలు పార్టిసిపేట్ చేయడం వల్ల భవిష్యత్తులో దేశాలకు సంబంధించినటువంటి మధ్య దౌత్య సంబంధాలు అనేవి కొన్ని ఉంటాయి. మన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, ఆ సంబంధాలు దేన్ని బట్టి తీసుకుంటారు? మా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మా ప్రజలంతా కలిసి ఏం ఆలోచిస్తున్నారు, ఎటువంటి వాటికి ప్రజాదరణ ఎక్కువ ఉంది అనే విషయాన్ని మనం ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసం ఈ కులాలకి మతాలకి అతీతంగా భారతీయుల మీద జరుగుతున్న అరాచకాలు ఎక్కడ జరిగినా సరే ప్రపంచంలో ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంతమంది ర్యాలీకి దాదాపు కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేసి వాళ్ళ సంఘటితాన్ని, వాళ్ళ సంఘీభావాన్ని తెలియజెప్పారు. అందరికీ ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ ప్రోగ్రాంకి ముఖ్యంగా మహిళలు కూడా విపరీతంగా వచ్చారు, చాలా మంది మహిళలు వచ్చారు. వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీడియా మిత్రులకి, పత్రికా రిపోర్టర్స్ కావచ్చు, పోలీసులకు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని ఇంత సామరస్యంగా జరిపినందుకు, సహకరించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. జై శ్రీరామ్. అందరికీ ఒక డాక్టర్ పైన ఇంత ఘోరం జరిగిందే, ఇంకా సామాన్యుల పరిస్థితి ఏమిటని అడుగుతున్నాను. ఇప్పుడు మా భవిష్యత్తుకి మీరందరూ ఉన్నారు, రేపటికి మా బిడ్డల భవిష్యత్తుకి ఎవరు అని అడుగుతున్నాను. దయచేసి హిందువులంతా మేల్కోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నిద్రపోయింది చాలు, ఇంకా మేల్కొని మన హిందూ ధర్మాన్ని ఆచరించండి, పాటించండి. ఒక డాక్టర్కే భద్రత లేనప్పుడు ఇంకా మన భవిష్యత్తు ఏముంది? మన బిడ్డల భవిష్యత్తు ఏముంది? రేపటి మన భవిష్యత్తు ఏం కావాలా? దయ ఉంచి అందరూ సహకరించండి, మన హిందూ ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు కడప నగరంలో హిందూ సంఘాలను అందరినీ కలుపుకొని ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ గత 10-15 రోజుల నుండి బంగ్లాదేశ్లో ఒక కుట్రపూరితంగా అక్కడ ఉన్నటువంటి హిందువులపైనే దాడులు చేస్తూ నరమేధం సృష్టిస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో ఆ యొక్క చర్యకు నిరసనగా భారతదేశ వ్యాప్తంగా హిందూ సంఘాలన్నీ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈరోజు కడప నగరంలో కూడా చేయడం జరిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్ దేశం ముస్లిం దేశం. అక్కడ ఉన్న ప్రజలు ముస్లింలు ఎక్కువ, 90% పైగా. ఆర్మీ ముస్లిం, పోలీసులు ముస్లింలు, అందరూ ముస్లింలు అయి ఉండి కేవలం రిజర్వేషన్ల పేరుతోటి, ఫ్రీడమ్ ఫైటర్స్ పేరుతోటి హిందువులపైన టార్గెట్ చేసి నరమేధం సృష్టించి నరుకుతూ, చంపుతూ, అదేవిధంగా నిండు గర్భిణీ స్త్రీలను, పసి కందులను కూడా చూడకుండా అతి దారుణంగా చంపి అత్యాచారాలు చేసే సమయంలో వీడియోలు తీసి రాక్షస ఆనందం పొందుతున్నారంటే వీళ్ళు మానవుల, రాక్షసుల? అంటే వీళ్ళలో కొంతమంది రాక్షసులు ఉన్నారు చెప్తున్నా. రోహింగ్యా ముస్లింలని ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ నుంచి ఈరోజు దేశంలో కూడా దాదాపు 5 నుంచి 7 కోట్ల మంది రోహింగ్యాలు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల నాయకుల చలవ కారణంగా ఈ దేశంలో స్థిరపడడం జరిగింది. దొంగగా ఆధార్ కార్డులు కూడా పుట్టించుకోవడం జరిగింది. ఈరోజు బంగ్లాదేశ్లో కూడా ఆ రోహింగ్యా వాళ్ళు ఎట్టుంటారంటే మానవులను మానవ మాంసం ఏదైతే ఉందో మానవులను చంపి వాళ్ళని ముందర పెట్టుకొని పచ్చి మాంసాన్నే కరకర నమిలి మింగేటువంటి రాక్షసులు వాళ్ళు. కాబట్టి ఈరోజు ఆ విధంగా రాక్షసానందం పొందుతున్నారు. అది అక్కడే బంగ్లాదేశ్తోనే ఆగిపోలేదు. గతంలో పాకిస్తాన్లో ఈరోజు హిందువులు లేరు, ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు లేరు. ఈరోజు బంగ్లాదేశ్లో కూడా 10% ఉన్నటువంటి హిందువులను కూడా లేకుండా చేయాలని చెప్పేసి కుట్రపడి అనుగుణంగా భారతదేశంలో కూడా ఆ యొక్క వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ప్రాంతీయ పార్టీల కుక్కలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహా మేరకు, వారి యొక్క సహకారంతో ఈ దేశంలో కూడా హిందువులపై దాడులు జరపాలని
ఇక్కడ ఏదైతే నరేంద్ర మోడీ గారు 2014 వచ్చిన తర్వాత భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. భారతదేశం అభివృద్ధిలో శరవేగంగా పరిగెడుతుంది. ఇక్కడ మరొక్కసారి ప్రపంచ దేశాలకు మార్గదర్శనం భారతదేశం చేస్తుంది. భారతమాత విశ్వ గురుపీఠం పైన నిలబడుతుంది. ఈ యొక్క ఆలోచనను ప్రణాళికను మనం భగ్నం చేయాలా, భారతదేశాన్ని మళ్ళీ చిన్నాభిన్నం చేయాలా, ఇక్కడ శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని చెప్పేసి ఇక్కడ కుట్ర చేయాలని. ఇప్పుడు 143 కోట్ల మంది భారతీయులు ఉంటే భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నాం. ఇప్పటికి కూడా మతాలు, కులాలు, ప్రాంతాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ. కాబట్టి హిందువులకు ఒక్కటే పిలుపిస్తున్నాం, ప్రభుత్వాలకు, ప్రాంతీయ పార్టీలకు పిలుపునిస్తున్నాం. ప్రాంతీయ పార్టీలకు ఖబర్దార్ చెప్తున్నాం. మీకు ఏదైతే మీరు ముస్లిం పక్షపాతంగా, హిందువులను చులకనగా, హిందువులను హేళనగా, హిందువులను ఒక చేతకాని వాళ్ళగా చూస్తున్నారో, ముస్లిం ఓటు బ్యాంక్ ఏదైతే వాడుకుంటున్నారో, రాబోయే రోజుల్లో హిందువులు గుణపాఠం చెప్తారని చెప్పేసి మీకు కూడా చెప్తున్నాం. వెంటనే మీరు కూడా హిందువులకు సహకారంగా మీరు రావాలి. హిందువులు కూడా పిలిపిస్తున్నాం. ఈరోజు ఆ రోజు స్వాతంత్రం కోసం లక్షలాది మంది ప్రాణత్యాగం చేసే మనకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు హిందువులందరూ కూడా అవసరం వచ్చినప్పుడు మన ధర్మానికి, మన దేశానికి, మన దేవాలయాలకు, మన గ్రంథాలకు అన్యాయం జరిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు రోడ్డు మీదకి రావాలి. లాఠీ దెబ్బలకు కానీ, తూటాలకు కానీ, జైళ్ళకు కానీ, కేసులకు కానీ సిద్ధమవ్వాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను. ఆ యొక్క చర్యలో, ఆ యొక్క ఉద్యమాల్లో మేమే ముందుంటాం. ఆ యొక్క తుపాకీ కుళ్ళకు, లాఠీ దెబ్బలకు మేమే ముందుంటాం, మేమే బలి అవుతాం. అవసరమైతే మీరు కూడా మాతో అడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. భారత్ మాతాకి జై. గత వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసిన దళితుల సంక్షేమ పథకాలను సత్వరమే పునరుద్ధరించి దళిత వర్గాలను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా సమావేశంలో పాల్గొన్న గాలి చంద్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయకుండా 27 సంక్షేమ పథకాల నిధులు కేటాయించకుండా నిలుపుదల చేసి దళిత బహుజనుల అభివృద్ధికి మొండి చేయి చూపిందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను దళితులకు దూరం చేయడం ద్వారా దళితులు ఆర్థికంగా, అభివృద్ధిలో, సామాజికంగా పూర్తిగా వెనుకబడి ఉన్నారన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దళిత, గిరిజనుల కాలనీలో రోడ్లు, తాగునీరు, మురికి కాలువ ఏర్పాటు, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించే నిధులను నవరత్నాలలో భాగం చేయడం దాదాకరమన్నారు. అందరికీ ఇచ్చే ఉపకార వేతనాలను, పెన్షన్లు, ఎస్సీ సప్లాన్ నిధులతో వైసీపీ ప్రభుత్వం చూపించడం జరిగిందన్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదా లేకుండా ఓడించడం జరిగిందన్నారు. ఈ అంశాలను కొత్తగా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం గుర్తుపెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ పథకాలను పునరుద్ధరించి నిధులు కేటాయించి సంబంధిత కార్పొరేషన్ల ద్వారా అమలు పరచాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వీటి అమలు కోసం సిద్ధపడకపోతే దళిత హక్కుల పోరాట సమితిగా పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఇన్ఛార్జి చంద్రశేఖర్, అధ్యక్ష కార్యదర్శులు ఇమాన్యుయల్, మునయ్య, జిల్లా డిహెచ్పిఎస్ నాయకులు నాగేశ్వరరావు, పెంచలయ్య, మునిరత్నం ఇంకా జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు. కేరళ, వాయనాడ్ వరద బాధితులను స్వచ్ఛందంగా ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఏఐటీయూసీ కడప నగర ప్రధాన కార్యదర్శి మద్దిలేటి పిలుపునిచ్చారు. కేరళ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఆదివారం స్థానిక కడప నగరంలోని కళాక్షేత్రం నుంచి వైవి స్ట్రీట్ తదితర ప్రాంతాలలో ఏఐటీయూసీ కడప నగర సమితి ఆధ్వర్యంలో నిధుల సమీకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మద్దిలేటి మాట్లాడుతూ కేరళ, వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన దుర్ఘటనలో దాదాపుగా 500 మందికి పైగా మృత్యువాత పడ్డారని, వందలాది మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. మరికొంతమంది జాడ కానరావడం లేదని, బాధిత ప్రజలకు జరిగిన నష్టం పూడ్చలేనిదని అన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన కేరళ ప్రజలకు దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా అండగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి పూర్తిస్థాయి నిధులు అందించాలని వారు డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రానికి సంఘీభావంగా విరివిగా ఆర్థిక సహాయం అందజేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజలంతా బాధితులకు ఉదారంగా విరాళాలిచ్చి సంఘీభావాన్ని ప్రకటించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కడప నగర నాయకులు తారక రామారావు, నరసింహ, అంకుశం, సుబ్బరాయుడు, పుల్లయ్య, రామాంజనేయులు, వెంకటాద్రి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని వెలికితీసి వారి ఉన్నతికి కృషి చేసేలా బాలోత్సవ కార్యక్రమానికి రూపకల్పన చేయడం అభినందనీయం. బహుమతి ప్రధానోత్సవంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ వెల్లడి. హిందూ సమాజంపై జరుగుతున్న దాడుల పట్ల హిందూ సమాజం చైతన్యవంతులు కావాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ర్యాలీలో హిందూ సంఘాల ప్రతినిధుల పిలుపు.
కుమ్మరి వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. పాలకులకు పాలెంపల్లె కుమ్మరుల వినతి. సిటీ కేబుల్ సిబిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.